ఆ రోజు నేను ఎమ్మెల్సీ కావడానికి నాకు కొన్ని గంటల ముందు కూడా నేను ఎమ్మెల్సీ అవుతాను నాకు తెలియదు. కొన్ని గంటల ముందు కూడా నాకు ఎమ్మెల్సీ అవుతాను. నిజమా ఇది? 100%. మీకు తెలియకుండానే మీరు ఎమ్మెల్సీ అయిపోయినారా? నాకు ఆల్రెడీ ఒక రోజు ముందు నాకు చెప్పారు, ఓకే, నీ సర్వీస్ ఎంత ఉంది, కలెక్టర్గా సేవలు అందించావు, కలెక్టర్గా సేవలు అందించినప్పుడు ప్రజా జీవితంలో నువ్వు బాగా సూట్ అవుతావు, నువ్వు ప్రత్యక్ష రాజకీయాలకు రావాలి, ఇప్పుడైతే ఎమ్మెల్సీగా తీసుకో, నువ్వు ఎమ్మెల్సీగా ఉండి గవర్నమెంట్లో ఇంకా నీ ఆలోచనలు, నీ పద్ధతి, ప్రజలకు కావాల్సిన సమస్యలు పరిష్కరించే మార్గంగా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. నేను దాన్ని అంగీకరించి ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి నేను ఎమ్మెల్సీ అయ్యాను. ఎమ్మెల్సీ అయిన తర్వాత సమయం మీరు అడిగే ప్రశ్నకి ఇంకా నా 3 సంవత్సరాలు ఇంకా మీకు పదవీ కాలం ఉంది అని అన్నారు. ప్రత్యక్ష రాజకీయాలలో ఈరోజు తెలంగాణ కొరకు కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఫీల్డ్ మీద ప్రజల గొంతుకనై నిలవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ లోపల ఒక మంచి విద్యావంతునిగా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కొరకు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వివక్ష చూస్తూ ఉందో, ఏదైతే అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వచ్చేసారి ఎలక్షన్లలో ఏదైతే వివక్షకు గురి అవుతుందో తెలంగాణను ఖచ్చితంగా ప్రజలకు పార్లమెంట్లో తెలియజేయాలి, పోరాడాలి, రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకోవాలి. నాకున్న అనుభవంతో సెంట్రల్లో బ్యూరోక్రసీతో కానివ్వండి, పాలసీ మేకింగ్లో కానివ్వండి, మనకున్న స్టేట్కి కావాల్సిన శాంక్షన్స్ కానివ్వండి, డెఫినెట్గా నేను అసెట్ అవుతాను. ఓకే సార్, అంటే మీరు ఒక బ్యూరోక్రాట్ కాబట్టి మిమ్మల్ని అడుగుతా ఉన్నా, కలెక్టర్ ఉద్యోగము సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఎమ్మెల్సీ ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా, ఇప్పుడు కాబోయే ఎంపీ ఉద్యోగం సాటిస్ఫాక్షన్ ఇస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? అంటే ఒక విషయం నేను చెప్తాను మీకు. సాటిస్ఫాక్షన్ అనే దానికన్నా ఏదైనా కూడా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను 100% అందులో ఇన్వాల్వ్ అయ్యి చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. కలెక్టర్గా డెఫినెట్గా నేను ఆనందించినంత, నాకు తృప్తి ఇచ్చినంత ప్రతి సోమవారం నాడు ప్రజావాణిలో ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేది వెంకట్రామరెడ్డి. రాత్రి 11, 12ంటికి అందరు స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్కు సోమవారం నాడు ప్రజావాణి చేసుకొని రాత్రి 11ంటికి వెళ్ళేది వెంకట్రామరెడ్డి. ఇది మీరు సిద్దిపేట జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు. నేను కలెక్టర్గా ఉన్న 5 సంవత్సరాలు అక్కడ నాకు మధ్యాహ్నం ఆఫీసులో, అంటే నాకు కలెక్టర్ రెసిడెన్స్ నాకు ఒక 200 మీటర్లు, కానీ ఇంటికి వెళ్తే అర్ధగంట వేస్ట్ అవుతుందని చెప్పి నా యాంటీ రూమ్లో నేను భోజనం చేసేవాడిని 5 నిమిషాలు. కలెక్టర్ ప్రజావాణిలో నిల్చుంటే, మీరు వెళ్ళండి మీకు తెలుస్తుంది, ఒకసారి అడగండి అక్కడ ఎవరినన్నా, ప్రజావాణిలో నిల్చుంటే నా పక్కన జాయింట్ కలెక్టరు, నా పక్కన డిఆర్ఓ, అడిషనల్ కలెక్టరు, ఇంకొక 2 జిల్లా అధికారులు ఉంటారు. దాదాపు ఒక ప్రజావాణిలో 1000 నుంచి 1500 మంది వస్తారు. నా లైన్లోనే లైన్ ఉంటుంది, ఇక్కడున్న ఆఫీసర్లకు పోయేవాళ్ళు గారు. ఎందుకంటే నేను అట్లా రిసీవ్ చేసుకునేది, సమస్యలు అర్థం చేసుకునేది, సంబంధిత అధికారులకు తక్షణమే ఫోన్ చేసేది, ప్రజావాణిలో వచ్చిన అప్లికేషన్స్ వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళ ఫోన్ నంబర్లు బుక్లో రాసుకునేది. మంగళవారం నాడు నీ సమస్య పరిష్కారం అయితే మంగళవారం నాడు సాయంత్రం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నీ సమస్య పరిష్కారం అయిందా, మా తహసీల్దార్ వచ్చాడా, మా సర్వేయర్ వచ్చాడా, మా వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చాడా అని చెప్పి ఫోన్ చేసేది ఆ కుటుంబానికి. మరి అట్లా చేశాను కాబట్టే ఇవాళ ఆ క్రమంలోనే ఇవాళ ప్రతి ఊర్లో, ప్రతి పంచాయతీలో, గ్రామ పంచాయతీలో ఒక 100 మందిని పేరు పెట్టి పిలిచే అవకాశం నాకు అదృష్టం ఇచ్చింది. సో అంత కనెక్ట్ అయ్యాను. సో ప్రజావాణిలో నా క్యూ ఎక్కువ ఉంటుంది, పక్క ఆఫీసుల క్యూ తక్కువ ఉంటుంది. అక్కడి దానికి వెళ్ళి కూడా మళ్ళీ మరలేదు. మీరు అది మీరు ప్రత్యక్షంగా అడగండి, మీకు తెలుస్తుంది. అంటే మెదక్ ప్రజలకు వెంకట్రామరెడ్డి గారికి మంచి అవినాభావ సంబంధం ఉంది అని అంటారు. 100%. నేను ఎక్కడ పనిచేసినా అంతే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను చిత్తూరు ఆర్డీఓగా పనిచేశా. చిత్తూరు ఆర్డీఓగా పనిచేసినప్పుడు జనరల్గా 20 మండలాలు ఉంటాయి, 20 మంది తహసీల్దార్లు, సిబ్బంది, ఒక 50 మంది 100 మందితో నాకు ఫేర్వెల్ ఉంటుంది, జనరల్గా ఫేర్వెల్ ఉంటుంది. నేను అదే జిల్లాలో మళ్ళీ తిరుపతి ఆర్డీఓగా బదిలీ అయ్యా. అక్కడ 3.5 సంవత్సరాలు చేసిన తర్వాత తిరుపతి ఆర్డీఓగా బయలుదేరా. బాగా నాకు లైఫ్లో గుర్తుండే మెమొరీ అది. నేను మామూలుగా ఫేర్వెల్ పార్టీ అరేంజ్ చేసినాం సార్, మీరు రండి అంటే పోయా ఫేర్వెల్ పార్టీకి. ఉదయం 10:30 కంటే ఉదయం ఎందుకు పెట్టినప్ప, సాయంత్రం పెట్టవచ్చు కదా, అంటే 5ంటికి 4ంటికి పెడితే వర్కింగ్ అవర్స్ అయినాక పెట్టవచ్చు కదా అంటే, లేదు సార్ మీకు ఉదయమే పెట్టాలనుకున్నామన్నారు. ఆ విషయము ఆ 20 మండలాల్లో ఉన్న ప్రజలకు తెలిసి ఆర్డీఓ బదిలీ అయిందని చెప్పి తెలిసి ఆ రోజు ఆర్డీఓ ఆఫీస్ లోపట, చిత్తూరు ఆర్డీఓ ఆఫీస్ లోపట
ఒక 700-800 మంది ప్రతి గ్రామం నుంచి వచ్చి కలెక్టర్ ఆర్డీఓ ట్రాన్స్ఫర్ అవుతున్నాడు, అయ్యో నేను ఆయన ఒకసారి కలవాలి, నా గ్రామానికి వచ్చి పరిష్కారం చేసిండు, నేను ప్రజావాణి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆర్డీఓ నాకు ఈ సమస్య పరిష్కారం చేయండి వచ్చింది. అదే కాకుండా ఆ రోజు వాళ్ళందరూ కూడా నన్ను సన్మానించడానికి మా ఇంటికి వెళ్ళి నా వైఫ్ను కూడా తీసుకొచ్చి మా ఇద్దరిని ఒకటే వేదిక మీద కూర్చుండబెట్టి 700-800 మందిలో కిక్కిరిసిపోయింది ఆర్డీఓ ఆఫీసు. ఆ 100 మందిలో నన్ను ఆ రోజు నాకు ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు, ప్రసంగాలు చేశారు. సో ఈ రోజు నాటికి అంటే 98 నుంచి 2024 అంటే దాదాపుగా 25-24 సంవత్సరాలు నేను అక్కడ పనిచేసి ఈరోజు నా క్యాంపెయిన్లో చిత్తూరు ఆర్టీఓ జ్యూరిడిక్షన్లో ఉన్న 20 మండలాల నుంచి 5-6 వచ్చిపోయారు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కాకముందు ఇక్కడ 2 వాళ్ళతోనే నేను మాట్లాడా. అంటే వాళ్ళు వచ్చి మేము సైతం మీ వెంబడి ఉంటాం, మీరు పార్లమెంట్ బరిలో ఉన్నారని పేపర్లో చదివాం, మేము మిమ్మల్ని కలుస్తామని చెప్పి వచ్చారు. ఇది నేను ఎక్కడ పనిచేసినా కూడా ప్రజలతోని నాకుండే అనుబంధం. ఇక్కడ ప్రభుత్వాలు మారినాయి. ఆ రోజు టీడీపీ ప్రభుత్వం, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ 3 ప్రభుత్వాలలో కూడా డైరెక్ట్గా ఫీల్డ్ లెవెల్లో అన్ని ముఖ్యమంత్రి జిల్లాలోనే పనిచేశాను నేను. నేను ఎక్కడ కూడా అదర్ దెన్ ముఖ్యమంత్రి జిల్లాలో పనిచేయలేదు. ఫస్ట్ 2 సంవత్సరాలు నేనేంటి, నా నేపథ్యం ఏంటి అనేది అర్థం చేసుకునే సమయం నాకు పట్టింది. నా లైఫ్లో నా లైన్ ఎట్లుండాలనేది నేను డిసైడ్ చేసుకున్నాను. ప్రజల ఆఫీసర్గా నేను ముద్రపడ్డాక ప్రతి ముఖ్యమంత్రి ఏ పార్టీ అయినా కూడా 98 నుంచి నేను రాజీనామా చేసే 2021 వరకు కూడా ప్రతి ముఖ్యమంత్రి నేరుగా నాకు ఫోన్ చేయడము, ప్రతి ముఖ్యమంత్రి నేరుగా ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందని చెప్పి తెలుసుకోవడం, పథకాల రూపకల్పన నన్ను ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా వాళ్ళ జిల్లాలో నేను పనిచేసే విధంగా నాకు అవకాశం ఇచ్చారు.